లో చేసిన విక్రమ్, అలెక్స్, శివ అండ్ సాయిరామ్ అందరికీ కూడా ఏరు వాళ్ళు అసలు రచ్చ బ్యాచ్. వేర్ ఇస్ దట్ రచ్చ? ఏ బాయ్స్ మేక్ సమ్ నాయిస్. ఎస్ మేడం అంట. ఏంటిది లెక్చరర్ స్టూడెంట్ రిలేషన్షిప్ లా ఉంది. యా అదే మీరు అందరూ ఒకసారి ఇటు వచ్చేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన వాళ్ళు అనిపిస్తారు మనకి. రండి. బట్ వీళ్ళు గ్రహాంతర వాసులు కాదు, వీళ్ళు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాసులు అన్నమాట ఇప్పటి నుంచి. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ వనివాస్ గారికి అండ్ అలాగే వంశీ నందిపాటి గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఇలాంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని అంతే సక్సెస్ఫుల్ గా ప్రేక్షకుల వరకు చేర్చిన వారిద్దరు. సో వారిని స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈటీవీ వీల్ నుంచి సాయి కృష్ణ గారికి అండ్ నితిన్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. అదే ఏంటి మొదలుగా ఈ చివరి నుంచో ఆ చివరి నుంచో ఏమనుకున్నారు చెప్పు. ఇది మా అక్కల మా కోసం ఏదో చెప్తా ఉన్నారు, మేము మాట్లాడుకుంటుంటాం. అది చాలా మంది నిపుణుల ఆధ్వర్యంలో మా సురేష్ బాబు అన్న ఆధ్వర్యంలో ఒక పాట మేము మా రాజు గారి కోసం ఒకటి సాంగ్ మేము అనుకున్నాము. అది మేమందరం కలిసి దాన్ని పాడబోతున్నాము. మీరు అందరూ బాగోపోయినా మమ్మల్ని బ్లెస్ చేయండి. మీరు ఏమంటే ట్యూన్స్ ఇచ్చారో కానీ ప్రతి ఒక్కళ్ళు సింగర్ లేకపోయినా సింగర్ బయటకు వస్తున్నారు. అందరికి చెప్తున్నాం, ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. ఇలాంటివి మీరు ఎప్పుడు ఇంటికాడ ట్రై చేయకూడదని కోరుకుంటున్నాం. ఇది మా ప్రియమైన మా రాజ్యం గురించి మా బ్యాచ్ వాడుతుంది. చిన్న ప్యాడీ సాంగ్ లాంటిది. రాజు అనే పాటకి అందరికి వర్తిస్తుంది. మేము ఎక్కడుంటే మా రాజాడు అక్కడ ఉండాలని చిన్న ప్యాడీ సాంగ్ వాడినాం. అట్లా ప్రేమతో అట్లా వాడినాం. అమ్మ ఇది పాటనా? నువ్వు రాంబాయిని కావడం కోసం మమ్మల్ని ఎన్ని చేసావా నువ్వు? ఇది పాటనా? కాదా? ఇది వేలం పాట కూడా కాదు. నా పిల్లిని వాడుకున్నావు నువ్వు, గుర్తుపెట్టుకో. మా ఇంటిని వాడుకుంటావు, మంచులు వాడుకుంటావు, చిన్న చెట్లను వాడుకుంటావు. ఇక్కడ నువ్వు వాడేది మొత్తానికి ఏమిదో మా రాజుగారి పెళ్లిని మీరు అందరూ ఇంత సక్సెస్ చేశారు. మీరు కూడా అంతా బాగా సక్సెస్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ. మా సాయిరామ్ మాట్లాడతారు. అక్క ఏమన్నా అడగాలనుకుంటున్నారు? అందరూ ఏం అడగాలనుకోవట్లేదు. ఇంత పెద్ద పాట పాడిన తర్వాత ఏమన్నా అడుగుతా ఏంటి? ఈ ఆడియన్స్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ అంతా ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఇంత సక్సెస్ చేసినందుకు నిన్న నైట్ నుంచి ఏం తినకుండా మేము కష్టపడుతున్నాం. ఏమంటారు మామ? ఎన్నగా తిన్నా కదా నువ్వు, మర్చిపోయినారా? సినిమా చిన్నగా పెద్దగా కాదు, నచ్చితే మాత్రం మరోసారి హిట్ చేస్తాం. అందరికి థ్యాంక్స్ సో మచ్. మీ ప్రేమ ఆదరణ ఎప్పుడైనా నుండి నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. వచ్చేయండి, సినిమాని చూడండి, తర్వాత చెప్పండి. నచ్చితే ఇద్దరు చెప్పండి, నచ్చదే 10 మంది చెప్పండి. సరే కానీ రండి. వాళ్ళు వచ్చారు, చూసారు, హిట్ ఇచ్చారు. ఇంకా మీరు ఆపండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతేనా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు వారు? థ్యాంక్ యూ సో మచ్. చూడన్నా ఫంటాస్టిక్ జాబ్. మళ్ళీ మిమ్మల్ని చూస్తాం, మళ్ళీ మమ్మల్ని వేదిక మీద కలుస్తాము. కానీ ఇలాంటి పాటలు మాత్రం ప్రయోగాలు చేయకండి దయచేసి. ఏంటి బ్రో, ఏదైనా మిస్ అయ్యారా? ఒక చిన్న మాట, మమ్మల్ని అందరినీ మా రాజు రామ్మని చూసి మమ్మల్ని అందరినీ బ్లాస్ చేసినందుకు అందరికి థ్యాంక్స్ అండి. ఆడియన్స్ అందరూ మంచి సినిమాల్ని, ఒక మంచి మెసేజ్ సినిమాని బాగా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారని చెప్పి మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు. మా తరఫు నుంచి, మా టీం తరఫు నుంచి, డైరెక్టర్ సార్ తరఫు నుంచి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా ప్రూవ్ చేస్తే ధన్యవాద్ సార్ తరఫు నుంచి కానీ, వంశీ సార్ తరఫు నుంచి కానీ, ఈటీవీ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయండి. మీరు థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మీరు మాకు నిజంగా దేవుడండి. మాకు అందరికీ లైవ్ ఇచ్చారు. అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అవును బ్రో, నువ్వు అదే కదా ఆయిల్, అడవి ఆయిల్ ఉంటుంది, మీరు అక్కడి నుంచే కదా బ్రో కాదా? ఓకే, అలానే అనుకున్నాను. లైఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ గురించి మాట్లాడి సురేష్ బాబు అన్న అక్కడ పెట్టాడు బ్రో. నేను కూర్చుంటా బ్రో, పోనీ మొత్తం నన్ను అయిపోయింది. మాట్లాడండి. ఓకే, అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ ఉండాలి, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్.
సో ఈ చిత్రం ప్రేక్షకులు చూశారు, టీం అందరూ మనకి ఇచ్చారు, సూపర్ సక్సెస్ ని అందించారు, అందుకున్నారు. అండ్ అయితే అఫ్ కోర్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ప్రేక్షకులకి అండ్ టీమ్ కి మధ్యలో వారధిలా ఉండేది జర్నలిస్ట్ లో మీడియా అనేది. బికాస్ ఒక చిత్రం వస్తుంది అని సూపర్ సక్సెస్ఫుల్ గా ప్రేక్షకుల వరకు తీసుకెళ్లేది వాళ్ళే అనమాట. మరి సినిమా నచ్చి సినిమాని మెచ్చి ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వారిని యోజనాస్తో స్వాగతం పలుకుతున్నామా. అమ్మో, ఈ చిత్రం అనే ఈ కళా ఖండాన్ని చూసి అమందానంద కందలిత హృదయార విందుడనై చాలా తెలుగు. అయితే మామూలుగా రెగ్యులర్ గా సినిమాలు చూసి పెద్ద మనం షూటింగ్ లో కూడా చూసి ట్రాజిడీ సీన్ లాక్ చేస్తున్నప్పుడు అవన్నీ చూసి స్క్రీన్ మీద వచ్చినప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వం, కళ్ళ నీళ్లు వచ్చే అవకాశం ఆ సందర్భాలు ఉండవు సాధారణంగా. అంటే మీడియాకి సంబంధించిన మనుషుల గురించి చెప్తున్నా. కానీ దేర్ ఆర్ సర్టన్ ఎపిసోడ్స్, దేర్ ఆర్ సర్టన్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ నాకే అనిపించింది నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఏంటని నన్ను నేనే ఒకసారి తరచి చూసుకున్న సందర్భాలు ఈ సినిమాలో కదిలినాయి. అంటే సినిమా మొత్తం సమాజంలో ఈ రోజున పేరుకుపోయిన చెత్త చెదారం, అంటే రిలేషన్షిప్, టెక్స్టేషన్షిప్, ఇంకేదో వీటిల్లో అసలు ఎప్పుడో నారాయణ రెడ్డి గారు రాసినట్టు అనకు ప్రేమిస్తున్నానని ఆ మాట అరిగిపోయింది, అనకు మనసిస్తున్నానని ఆ పదార్థం అరువైపోయింది. ఈ రోజున సమాజంలో వాటికి ఏటికి వాల్యూ లేకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ఏదో డైరెక్షన్ లో ఏదో స్ట్రీమ్ లో వెళ్ళిపోతున్నారు. దానివల్ల వాళ్ళు తలనొప్పులు ఫేస్ చేస్తున్నారు. మొన్నే మన బన్నీవాస్ గారు వాళ్ళు సినిమా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, అదే చూసాం మనం. కానీ ఈ సినిమా అన్నది బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా చూసి తీరాల్సిన సినిమా. ఎందుకంటే హౌ ఎ బాయ్ షుడ్ స్టాండ్ ఫర్ ఎ గర్ల్, అండ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి పరస్పరం ఎలాగ నిలబడాలి, ప్రాణాలు త్యాగం చేసైనా ఎలా నిలబడాలన్న దానికి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా ఈ సినిమాని తీర్చిదిద్దినందుకు డైరెక్టర్ సౌలుని నేను చాలా అసలు ఏం షార్ట్ టేకింగ్ కొన్ని షాట్లు నేను ఇందాక చెప్పాను. నేను ఎర్రగులాబీలో బాలచంద్ర గారు పెట్టిన షాట్ నాకు మళ్ళీ నేను ఇన్నాళ్ళ తర్వాత నేను ఈ సినిమాలో చూశాను. వాడు ఇంటి దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్ళిన తర్వాత ఆ కెమెరా అలా జూమ్ బ్యాక్ చేస్తే మేడ మీద ఆ ఫాదర్ పడుకున్న సీను అసలు ఎక్సలెంట్ షాట్ అన్నమాట. నిజంగా ఈ సినిమాని ఎంత బాగా ఒక రా ఏరియాలో ఒక ఆర్గానిక్ గా అలాంటి విలేజ్, ఇప్పుడే ఇంకా విలేజెస్ చాలా ఇంకా వెనకబడి ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథలో ఆ రోజున సామాజిక పరిస్థితులు గాని, వాళ్ళ మానసిక పరిపక్వతలు గాని, మానసిక పరిస్థితులు గాని ఎంత నాటుగా, అరాచకంగా, పాశవికంగా ఎలా ఉంటాయన్నది ఈ సినిమాలో చూపించి దానికి ఎగ్నెస్ట్ గా ఒక అమ్మాయి అబ్బాయి ఎంత పవిత్రంగా, ఎంత కమిటెడ్ గా ఒకరి గురించి ఒకరు నిలబడ్డారన్నప్పుడు నిజంగా ఎంత ఫీల్ వచ్చిందంటే మూమెంట్ ఐ మూవ్ టు టీయర్స్. ఎంత బాగుంది, ఎంత బాగా తీశారని నిజంగా ఒరిజినల్ గా వచ్చిన ఫీలింగ్ మాట చెప్తున్నాను. అండ్ ఆ అబ్బాయి హీరో అఖిల్ ఫంటాస్టిక్. ఈ ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు. మళ్ళీ ఒక మంచి హీరోగా రాణించే లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఏడ్చినా, నవ్వినా, బాధపడినా, కోపం తెచ్చుకున్నా, కేకలేసినా అన్నిట్లోని నేచురల్ గా కనిపించాయి. అందుకు ఆ సీన్లన్నీ పండినాయి. అండ్ ఈ అమ్మాయి తేజస్వి, తెలుగు అమ్మాయి, ఈ తేజస్వి నా లెక్క ప్రకారం ఇంకా సాయి పల్లవి ఒకవేళ మనకి దొరకకపోతే డేట్లు లేక చక్కగా తేజస్విని పెట్టి చేసుకోవచ్చు. అంత మంచి నటిగా ఈ సినిమాలో తన సీన్ ని, ఒక్క సీన్ నేను చెప్పగలను. ఆ తండ్రి చచ్చిపోయాడన్న సీన్ దగ్గర మేడమెట్లు ఎక్కి ఆ దాదా మీదకి వెళ్ళినప్పుడు ఒక లాంగ్ షాట్ లో కూడా నీ కళ్ళు ఎంత ఎక్స్ప్రెషన్ ని పలికించాయో చూస్తే అసలు ప్రతి సీన్ లో నువ్వు చేసిన సన్నివేశం చాలా అద్భుతం నిజంగా చెప్తున్నా. ఈ ఫిల్మ్ అంటే సొసైటీయే కాదు, సినిమా ఇండస్ట్రీలో 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు తీసేసి చావగొట్టేసి ఆ 2.5 గంటలు ఎడిపారిపోవాలో తెలియకు స్టూడియోకి వెళ్ళి రివ్యూ చెప్పాలా వద్దా, చెప్తే ఏం చెప్పాలి అనే తలనొప్పుల మధ్య తిరుగుతున్న టైంలో ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలు చూస్తే అసలు ఎంత గొప్ప ఫీల్ అంటే ఒక ఫెస్టివల్ లాగా మీరందరూ అంత అద్భుతంగా చేసేసారు. ఇంకా చైతన్య గారు మీరు చాలా మందిని లేపేస్తారు ఇండస్ట్రీలో గ్యారెంటీగా, దానిలో డౌట్ లే.
అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు ఇప్పుడు మా నితిన్ గారు గాని లేకపోతే సాయి కృష్ణ గారు గాని వాళ్ళు ఏదో ఉషా కిరణాలు ప్రగతి రథ చక్రాలని వీటూరు గారు రాసింది, వాళ్ళ రథ చక్రాల్లాగా ఆ బరువునంతా మోసి రాత్రి పగలు చాలా మంచి డెలివరీని ఆ రథం ఎక్కించి తీసుకొస్తున్నారు. దాన్ని వంశీ నందిపతి గారు ఇంకా బాస్ గారు ఉన్నారంటే దానికి ఒక ఐఎస్ఐ స్టాంప్ 100% ఉండి తీరుతుంది. ఎందుకంటే ఈ సచ్ ఎ మ్యాన్ కమ్స్ అవుట్ విత్ లాట్ ఆఫ్ గట్స్. చెయ్యండి అని ముందుకి నడిపించగలిగే మనిషి, మంచి అభిరుచి. దానికి అతను అరవింద్ గారు పెద్ద క్వార్టరీ, దానికి వీళ్ళంత మంది కలిసి ఒక అందమైన ఒక చక్కటి కళాఖండాన్ని, కళ్ళనీళ్లు తెప్పించే కళాఖండం అద్భుతం. నేను ఇప్పుడే పెట్టా, చెత్తలో దొరికిన జమ్మని పెట్టా ఈ సినిమా గురించి. ఇప్పుడే చెత్తలో దొరికిన ఒక జమ్. ఆ కుర్రాళ్ళు ఆ ఫాదర్ చచ్చిపోయాడు అన్న సీన్ దగ్గర ఆ కుర్రాడు ఎక్స్ప్రెషన్ నేను ఇప్పటికీ మర్చిపోను. ఎంత క్లోజ్ పెట్టినది, ఎంత బాగుందా అంటే. నేను ఒక గంట మాట్లాడగలను సినిమా గురించి, బట్ ఐ కంగ్రాచులేట్ హోల్ ద టీమ్ ఫర్ యువర్ ఎఫర్ట్. నేను మొన్న మీతో మాట్లాడినప్పుడు కూడా ఇంటర్వ్యూలో నేను ఉడుగులుగా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అదే చెప్పా, 100% ఈ సినిమా గ్యారంటీ హిట్ అని. వంశీ గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పా, 100% ఇలాంటి సినిమాలు ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక ఫెస్టివల్ ని తెచ్చే ఒక మంచి యాక్టర్స్ ని, టెక్నీషియన్ ని. సురేష్ బొబ్లీ హస్ గివెన్ వండర్ఫుల్ లైఫ్ టు ఎవ్రీ సీన్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. గోల్డ్ కెరీర్ ఉంది మీ అందరికి ఈ సినిమా ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేడీ జర్నలిస్ట్